నాంపల్లి ఫర్నిచర్ షాపులో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఇంకా 5గురి ఆచూకీ లభించలేదు. భవనం నిన్నటి నుంచి తగలబడుతూ దట్టమైన పొగ అలుముకుంటోంది. పొగ తీవ్రతతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. 2 సెల్లార్లలో భారీగా ఫర్నిచర్ డంప్ ఉండడంతో మంటలు ఆరడం లేదు. దీంతో సెల్లార్లోకి రెస్క్యూ టీం వెళ్లలేకపోతోంది. 200 మంది సిబ్బందితో రెస్క్యూ కొనసాగిస్తున్నారు. కాసేపట్లో ఘటనా స్థలానికి జేఎన్టీయూ ఇంజనీరింగ్ నిపుణుల బృందం రానుంది. భవనాన్ని తనిఖీ చేసి నివేదిక ఇవ్వనున్నారు జేఎన్టీయూ నిపుణులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర స్పాట్ నుంచి అందిస్తారు. రాఘవేంద్ర, అట్ ప్రెజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇంకా 5గురి ఆచూకీ లభించలేదు అన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి దీనిపై అధికారులు ఏం చెప్తున్నారు? మీ దగ్గర ఎటువంటి వివరాలు ఉన్నాయి? ఎస్ కార్తిక్, నిన్న మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. నాంపల్లిలోని ఫర్నిచర్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రస్తుతం అదే లొకేషన్లో నిన్న మధ్యాహ్నం నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. రెస్క్యూ టీమ్స్ లోపలికి వెళ్లేందుకు ఇబ్బందులు ఉన్నాయి. పూర్తి స్థాయిలో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఫైర్ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళంతా కూడా వచ్చారు. సెల్లార్లో ఎక్కువ అంటే పెద్ద మొత్తంలో ఫర్నిచర్ ఉంది. దాంతో ఒకసారిగా ఫైర్ యాక్సిడెంట్ స్టార్ట్ అయింది. లోపల 5గురు ఉన్నట్టుగా ప్రాథమికంగా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. నిన్నటి నుంచి కూడా వాళ్ళను రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే పూర్తి స్థాయిలో లోపలికి వెళ్లేందుకు అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. దాంతో ఈ వాల్స్ అంతా కూడా గోడలన్నింటినీ కూడా బ్రేక్ చేసే పనిలో ఇక్కడ ఫైర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారు. తీవ్రత ఎక్కువగా ఉంది, ఇంటెన్సిటీ ఎక్కువగా ఉండడంతో నిన్న మధ్యాహ్నం నుంచి వాళ్ళు లోపలికి వెళ్లేందుకు చాలా రకాలుగా ప్రయత్నం చేశారు. దాదాపు 15 ఫైర్ ఇంజన్లు నిన్న మధ్యాహ్నం నుంచి ఉన్నాయి. సాయంత్రం వరకు మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి. మంటలను కొంత కంట్రోల్ చేశాయి, ఆర్పేశాయి. కానీ లోపలికి వెళ్లేందుకు ఇబ్బంది ఫైర్ టీంకు, ఫైర్ డిపార్ట్మెంట్ టీంకు ఇబ్బంది ఉన్న పరిస్థితి. 5గురికి సంబంధించి కొంత బంధువులంతా కూడా ఆవేదనతో ఉన్నారు. ఇప్పటి వరకు వారికి సంబంధించిన ఎటువంటి సమాచారం వాళ్ళకి లేదు. అయితే పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎటువంటి పురోగతి కనిపించలేదు. దీంతో సెల్లార్లకు వెళ్లేందుకు ప్రస్తుతం మార్నింగ్ నుంచి కొంత రెస్క్యూను స్పీడప్ చేశారు, రెస్క్యూ ఆపరేషన్ స్పీడప్ చేశారు. ఈ వాల్ను బ్రేక్ చేసి సెల్లార్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారిగా లోపల భారీగా పొగ అలుముకొని ఉండడంతో లోపలికి వెళ్లేందుకు టీమ్స్ కొంత ఇబ్బంది ఉంది. ఇప్పుడు నేను రాత్రంతా కూడా కొంత స్లో అయింది. ఇప్పుడు ఉదయం నుంచి కూడా టీమ్స్ అన్ని కూడా లొకేషన్ చేరుకున్నాయి. అయితే 5గురికి సంబంధించి కుటుంబ సభ్యులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఉన్నారు. వారందరూ కూడా వేచి చూస్తున్నారు. పోలీసులు, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ వీళ్ళంతా కూడా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. 2-3 గంటల్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లోపలికి వెళ్లేందుకు ఎంతవరకు ఈ రెస్క్యూ టీం వాళ్ళు సక్సెస్ అవుతారన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఇంకా కొంత పొగలు, బిల్డింగ్ నుంచి పొగలు వస్తున్నాయి. కొంత అక్కడక్కడ ఫైర్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే వాళ్ళను అంటే గోడను బ్రేక్ చేసి సెల్లార్లోకి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కార్తిక్, అంటే రాఘవేంద్ర, చూస్తున్న సిచ్యువేషన్ కానీ కనిపిస్తున్న పొగ బట్టి ఆ 5గురి పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? దీనిపై అధికారులు ఏమంటున్నారు? అయితే నేను మధ్యాహ్నం తర్వాత ఫైర్ యాక్సిడెంట్ మొదలైంది. లోపలికి వెళ్లేందుకు చాలా వరకు ప్రయత్నించారు వచ్చిన తర్వాత, కానీ వాళ్ళని ట్రేస్ చేసేందుకు ఇబ్బంది అయింది. వాళ్ళంతా కూడా సెల్లార్లో చిక్కుపోయినట్టుగా భావిస్తున్నారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఇన్ని గంటలైంది, వాళ్ళు లోపల ఏ పరిస్థితులు ఉన్నారు ఏంటన్న అంశానికి సంబంధించి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. నిన్న సాయంత్రం రాత్రి వరకు కూడా వాళ్ళ ఫోన్స్ అన్ని కూడా రింగ్ అయ్యన్నట్టుగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు చెప్తూ వచ్చారు. ప్రస్తుతం అయితే వారి పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే తీవ్రత మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఫైర్ యాక్సిడెంట్ తీవ్రత మాత్రం చాలా ఎక్కువ ఉంది. వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకు ఎంతో కొంత రిలీఫ్ అంటే లోపల ఉండేందుకు కానీ వారు బయటకు వచ్చేందుకు ఏమైనా ప్రయత్నం చేశారా, ఆ సమయంలో ఏమైనా జరిగిందా అన్నది కూడా మనం చూడొచ్చు. ఎక్కడికక్కడ కూడా ఎక్కువగా ప్లాస్టిక్ అదంతా కూడా ఉంది. అదేవిధంగా ఫర్నిచర్ కూడా ఎక్కువ ఉంది. దాంతో ఇబ్బంది ఉంది. ఎక్కడికక్కడ కూడా వాల్స్ బ్రేక్ చేసి నిన్నటి నుంచి కూడా, నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ట్రై చేస్తున్నారు. కానీ లోపలికి వెళ్లేందుకు కూడా ఎక్కడ కూడా వాళ్ళకి అవకాశం దొరకడం లేదు. ఇప్పుడు తాజాగా మళ్ళీ సెల్లార్లో ఉన్న గోడను బ్రేక్ చేసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి పరిస్థితి ఏందన్నది కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. కార్తిక్, రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ. రైట్, నాంపల్లి ఫర్నిచర్ షాపులో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఇంకా 5గురి ఆచూకీ లభించలేదు. భవనం నిన్నటి నుంచి తగలబడుతూ దట్టమైన పొగ అలుముకుంటోంది. పొగ తీవ్రతతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. 2 సెల్లార్లలో భారీగా ఫర్నిచర్ డంప్ ఉండడంతో మంటలు ఆరడం లేదు. దీంతో సెల్లార్లోకి రెస్క్యూ టీం వెళ్లలేకపోతోంది. 200 మంది సిబ్బందితో రెస్క్యూ కొనసాగిస్తున్నారు అధికారులు. మరి కాసేపట్లో ఘటనా స్థలానికి జేఎన్టీయూ ఇంజనీరింగ్ నిపుణుల బృందం రానుంది.
ఇక భవనాన్ని తనిఖీ చేసి నివేదిక ఇవ్వనున్నారు జేఎన్టీయూ నిపుణులు. అండ్ మా ప్రతినిధి రాఘవేంద్ర చెప్తున్నట్టుగా మరో 2-3 గంటల్లో ఆ 5గురి ఆచీకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటూ అధికారులు కూడా చెప్తున్న సిచ్యువేషన్స్.